ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో ఉండే అనుమతులు లేని లేఅవుట్ల వివరాలు, సర్వే నెంబర్లతో సహా ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం, ఫీజు రాయితీ నేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఇందులో భాగంగా అక్రమ లేఅవుట్లకు సంబంధించిన అన్ని వివరాలను సీజీజీకి పంపాలని అధికారులకు మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం గైడ్ లైన్స్ విడుదల చేసింది. చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ లేఅవుట్ల వివరాలు, సర్వే నెంబర్లను పరిశీలన కోసం ఇరిగేషన్, రెవెన్యూ శాఖకు పంపిస్తామని తెలిపింది. ఈ 2 కేటగిరీల అప్లికేషన్లను త్వరగా ప్రాసెస్ చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశించారు. ఈ 2 కేటగిరీలు కాకుండా మిగతా అప్లికేషన్లకు 25% ఫీజు రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల 31 లోపు ఫీజులు, ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని, ఆ అప్లికేషన్లు పరిశీలించి కరెక్ట్గా ఉంటే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే దరఖాస్తుదారు చెల్లించిన ఫీజులో 10% ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగతా అమౌంట్ చెల్లిస్తామని వివరించారు. వచ్చే నెల 31 లోపు ఫీజు చెల్లిస్తేనే 25% రాయితీ అందుతుందని తెలిపారు. బిల్డింగ్ పర్మిషన్ టైంలో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నా ఫీజు రాయితీ వర్తించదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో కలిపి 25.68 లక్షల అప్లికేషన్లు రాగా, ఇందులో చెరువులు, ప్రభుత్వ భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కువ ప్లాట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. చెరువులు, ప్రభుత్వ భూముల సమీపంలో ఉండే వాటిని మినహాయించి మిగిలిన అన్ని దరఖాస్తులకు ఒకేసారి రుసుము ఖరారు చేసేలా ఆటోమేటిక్ ఫీ జనరేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రుసుమును నిర్ధారించి నేరుగా దరఖాస్తుదారునికి సమాచారం పంపేలా సాఫ్ట్వేర్ను తయారు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారుగా 13,300 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో 6 లక్షలకు పైగా అమ్ముడవని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.